పరమేశ్వరుడు గ్రహించాడు. పరమశివుడు మనుష్యుడిగా ఇక్కడ పుట్టి 11,000 సంవత్సరములు ఈ భూమండలం మీద ఉంటానన్నాడు. కాబట్టి ఇంకా 10,000 సంవత్సరములు రాజ్యం ఏలాలి. ఏలితే తప్ప శరీరాన్ని విడిచిపెట్టి రాడు. కాబట్టి ఈయన తన ప్రతిజ్ఞ నెరవేర్చుకునే అవకాశం ఇవ్వాలి అనుకున్నాడు. పరమశివుడు అన్నాడు, నాయన రామ, నీవు ఇంత కష్టపడి రావణ సంహారం చేశావు. అక్కడ కౌసల్య, సుమిత్ర, కైకేయి పరితపిస్తుంటారు. భరతుడు నీ గురించి పరితపిస్తుంటాడు. 14 సంవత్సరాలు పూర్తయ్యాక రాకపోతే ప్రాయోపవేశం చేస్తానని ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు. కాబట్టి నువ్వు అయోధ్యకి వెళ్ళు, నీ తల్లుల్ని సేద తీర్చు, భరతుణ్ణి సేద తీర్చు, పట్టం కట్టుకో, 10,000 సంవత్సరములు రాజ్యపాలన చెయ్యి, అశ్వమేధాది యాగములను ఎన్నో యాగములను చెయ్యి. ధర్మమన్న మాటకి పర్యాయపదంగా నీ యొక్క నడుబడి ఉంటుంది. అటువంటి వాడివి బ్రాహ్మణులకు కావలసినంత ధనాన్ని దానం చేస్తావు. చిట్ట చివర 11,000 సంవత్సరములు పూర్తయిన తరువాత నువ్వు మళ్ళీ నీ యథాలోకాన్ని చేరుకుంటావు. ఒక మనుష్యుడు తన ధర్మాన్ని ఎలా నిర్వర్తిస్తాడో, తన పితృరుణాన్ని ఎలా తీర్చుకుంటాడో అలా ఇక్ష్వాకు వంశాభివృద్ధికి నువ్వు కొడుకుల్ని కూడా కన్న తరువాత 11,000 సంవత్సరములు పూర్తయిన తరువాత తిరిగి నీ యొక్క లోకానికి నువ్వు వద్దువుగానివి. అదిగో నీ చారిత్రమునకు మురిసిపోయినటువంటి నీ తండ్రి స్వర్గలోకం నుంచి ఇంద్రుడి యొక్క విమానంలో వచ్చి ఉన్నాడు, నువ్వు వెళ్ళి చూడవలసింది అన్నారు.